వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే దీపావళి పండుగ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా అంటే ప్రత్యేకంగా యాదవులు కూడా చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ చేస్తారు. గోమాతలను పూజించడం ఆనవాతి వస్తుంది ఈ దీపావళి పండుగ. అంటే పటాకులే కాకుండా దీపాలు పెట్టడమే కాకుండా ఇంకా హైదరాబాద్లో మాత్రం భారీ ఎత్తున సదర్ ఉత్సవాలు అనేటివి ఘనంగా నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ మనం ఇప్పుడు హైదరాబాద్లోని చెప్పల్ బజార్లో ఉన్నాము. అంటే ఇక్కడ లడ్డు యాదవ్ అంటేనే సదర్ అంటేనే లడ్డు యాదవ్ అనే రేంజ్లో ఇక్కడ చెప్పల్ బజార్లో నడవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రత్యేకంగా ఎన్ని దున్నపోతులు తెచ్చాడు లడ్డు యాదవ్, ఆయన షెడ్లో ఉన్నాం. మనం ఈసారి ఏ విధంగా నిర్వహించబోతున్నాడు ఈ సదర్ ఉత్సవాలు అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. అంతా బాగున్నాయి. ఎట్లా ఉంది దీపావళి పండుగ? మరి ఏంటి ఎలా చేస్తున్నారు ఈసారి మీరు? దీపావళి పండుగ రాగానే ఒక 3 నెలల 2 నెలల ముందుగాల నుంచి మాకు సదర్ కార్యక్రమం కోసానికి చాలా పెద్ద ఎత్తున తయారీలు నడుస్తుంటాయి మా తన. ఇది నాకు అభిమానుల గురించి, నన్ను నమ్ముకున్న వాళ్ళ గురించి నేను చాలా పెద్ద ఎత్తున ఇంకా చేయాలనిపిస్తుంది. చాలా అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా ఈ టవాలా భుజం మీద వేసుకుంటారు. ఇదేంది ప్రత్యేకత ఏంటి దీనికి? యాదవ్ల గుర్తు అన్న. ఒక టైంలో ఈ షెల్ల ఇట్లా పట్టుకుంటే మా వెంబడి ఒక 50 బర్రెలు అన్న అవి వచ్చి ఒక జాలనే ఆడుతుండే. ఆ షెల్ల ఇట్లా కట్టేసిపోతుండే మా పెద్ద మనుషులు. కట్టేసిపోతే అవి ఆడనే ఉంటుండే, ఒక ఇంచు జరగకపో. అదొక మాకు ఆనవాదిగా ఈ షెల్ల మేము కంపల్సరీ వేసుకుంటామన్నా. ఓకే. అంటే మరి ఇప్పుడు ఈ సదర్ ఉత్సవాలు అనేవి ఓన్లీ దీపావళి మరుసటి రోజు అంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకో రోజు చేయడానికి ఈ ప్రత్యేకత ఏంటి? ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాతి? ఇది ఆనవాదిగా మా పెద్ద మనుషులు చేసుకుంటూ వచ్చిర్రు. వాళ్ళు సదర్కు మనం దున్నపోతులు ఎప్పుడు తీయాలి అనేసి అది ఓన్లీ యాదవులకే ఉన్నది. మాకు ఒక పెద్ద మనుషులు ఇచ్చిన ఒక వరం అనుకోవాలి, దేవుడు ఇచ్చిన వరమే అనుకోవాలి. దాని ప్రధానంగా మేము దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతాం. అంటే హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ చేసిరు ఇది ఈ పండగ ఉత్సవాలు? దాదాపు ఒక 60-70 ఏళ్ళ కింద స్టార్ట్ అయ్యింది. మేము చేయబట్టి ఒక 27-28 ఏళ్ళు అవుతుంది. అన్న మీ షెడ్లో చూస్తుంటే ఇంత పెద్ద దున్నపోతులు కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటి ఇది ఏంది? అంటే ఇప్పుడు బాహుబలి అని ఉంటుండే, మరి మీ దగ్గర గతంలో బాహుబలి ఉండే, మరి బాహుబలి ఇంకోటి ఏదో బాహుబలి ఇంకో దాని పేరు ఏదో ఉండే, ఆ దున్నపోతు కమాండర్, ఆ 2 మాత్రం ఉండే. కానీ ఈసారి మాత్రము ఈ షెడ్లో భారీ ఎత్తున పెద్దవి కనిపిస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఏంటి? అంటే నా అభిమానుల గురించి నేను హర్యానాకు పోయి, మనం హైదరాబాద్గా తీస్తుంటే అప్పుడు మా ఇళ్ళల్లో పెంచినవి తీస్తుండే. ఇప్పుడు హర్యానాకు పోయి ఇంత పెద్ద దున్నపోతులు ఓన్లీ హర్యానా, పంజాబ్, యూపీ ఇక్కడనే ఉన్నాయి. ఈ సైజు ఈ వాతావరణంకు తయారయ్యేటి ఈ దున్నపోతులు అక్కడనే ఉంటాయి. ఆడికేం తెస్తాం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఏపీలో కావచ్చు, సౌత్లో మాత్రం దొరకాయి అన్న. నార్త్ పేరే చెప్తున్నారు, నార్త్లో ఉన్నాయి అని చెప్తున్నారు. సౌత్లో ఎందుకు ఉన్నాయంటే సౌత్లో వేరే జాతి బర్రెలు ఉంటాయి. నార్త్లో ఒక ముర్రా జాతి అనేసి దీని రింగ్ ఇట్లుంటుంది. ముర్రా జాతి దున్నపోతులు కానీ బర్రెలు కానీ అవి పాలు ఎక్కువిస్తాయి, టైంకు తిండి తింటాయి, టైంకు పాలు ఇస్తాయి, టైంకు పిల్లలు పెడతాయి. ఆ టైప్లో ఈ ముర్రా జాతి దున్నపోతులు ఆడనే పెరుగుతాయి. వాతావరణం బాగుంటుంది. ఇక్కడ మనం పెట్టలేము, ఈ సైజు కావు. సో మరి ఈ దున్నపోతులు అక్కడ నుంచి తీసుకురావడానికి ఎంత ఖర్చు వస్తుంది? లేదంటే మీరే అక్కడ కొనుగోలు చేసి అక్కడ పెడతారా ఆ ఫామ్లా, లేకుంటే ఇక్కడ కొనుకొచ్చుకుంటారా? కొనుక్కొచ్చుడు కాలేదు మాతోని. ఇక్కడ వచ్చినవి మళ్ళీ ఇవి ఎప్పటోళ్ళనే అవుతాయి. నేను అందుకోసానికే హర్యానాకు పోతాం. మేము ఆడ దల్బీర్ డైరీ ఫారం అని నాకు ఒక మంచి మిత్రుడు ఆయన తాన నేను అప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద నుంచి బర్రెలు కొంటుంటాం మేము. ఆయన తాన ఇటువంటి దున్నపోతులు ఉన్నాయి. ఆయన పర్సనల్గా ఆయన బండి ఉన్నది ఒకటి. ఆ బండిలో నాకు ఈసారి 6 దున్నపోతులు పంపించిండు నాకు. మరి షెడ్లో 4 కనిపిస్తున్నాయి నాకు. 2 పూజకు పోయినాయి, ఫామ్ హౌస్కు పోయి. ఓకే. మరి ఇప్పుడు 6 దున్నపోతులు పంపించారు అంటున్నావు, ఏదో రణదేవ్ భయ్ అని చెప్తున్నావు, ధనబీర్ భయ్ అని చెప్తున్నావు. ఓకే. మరి ఆయనకి ఏమన్నా మీరు రిటర్న్ ఏమన్నా గిఫ్ట్ ఇస్తారా, లేకుంటే ఫ్రెండ్లీగా తెచ్చుకుంటున్నారా? ఆయనకు ఉండే ఖర్చు, రాన్బోన్ బండి ఖర్చు, పిల్లలు వచ్చిర్రు 4 వాళ్ళకు ఇచ్చినాక ఆయన ఏం అడగడు. సో మరి దీని వెయిట్ ఎంత ఉంటుంది అన్న? ఇది దాదాపు 2700 కిలోలు. 2700 కిలోలు.
అంటే ఇదేనా పెద్దది ఇప్పుడు ఈ 6 దున్నపోతులలో ఇప్పుడు 6 తెచ్చిన బాహుబలి ఉన్నది ఉమ్. కొంచెం పండుకుందని దాన్ని దిగలే. ఉమ్. ఇది ఇస్కా నామ్ క్యా హై? చేతక్. ఉమ్. చేతక్ అని ఈసారి కొత్తగా వచ్చింది యూపీ కేజీ. అంటే ఇది ఈ రోజు ఈ సదర్లో ఇది మాత్రం బాహుబలి బాహుబలి తర్వాత ఈ చేతక్. ఆ, దీన్ని ఆకర్షణంగానా ఆ. కొత్తదనం. అంటే మీరు బాహుబలిని ఏదో సినిమాకు ఒక డైరెక్టర్కు మీరు ఇచ్చినట్లు కొంచెం మాకు తెలుసు. డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు ఉమ్. ఇట్లనే సదర్కు ఒకరోజు ముందుగా నాకు ఫోన్ చేశాడు. ఉమ్. ఆ యూట్యూబ్లలో చూసుకొని ఫోన్ చేస్తే ఆ రోజు నాకు ఫోన్ చేసి నేను డైరెక్టర్ ఇట్లా బోయపాటిని మాట్లాడుతున్నా అంటే నేను ఒకటే అన్న చెప్పండి అన్న అంటే లేదా మీ సదర్ లెక్క ఒక సినిమాలో తీయాలనుకుంటున్నా మీరు ఓకేనా అంటే అన్న మాకు అంతకన్నా భాగ్యం ఏందన్న అనేసి మా సందీప్ ఉండి నా అన్న కొడుకు ఆయనకి ఇస్తే ఆయన మాట్లాడి ఆయన రమ్మంటే వెళ్ళిపోయి మొత్తం డిజైన్ చేసి సదర్ అయినాక ఆ సినిమా పెట్టిండు రామ్ గారితో. మాకు ఒక 4 నిమిషాలు చూపెట్టిండు. అవును, ఆ 4 నిమిషాలల్లో మాకు ఎంతో ఆనందం అనిపించింది. మా దున్నపోతులు మమ్మల్ని సినిమాలో చూపెడుతుండు. 70mm స్క్రీన్లో చూపెడితే నాటే జోక్ కదన్న. మేము ఒక రూపాయి ఆయనతో చెందలే అడగలే తీసుకోలే. మరి ఇస్తాడా అంటే ఈ దున్నపోతు ఖర్చు కానీ లేకుంటే మీరు యాక్ట్ చేసినందుకు తప్పకుండా సినిమా వాళ్ళు ఇస్తుంటారు కదా. నాకు వద్దండి అసలు నేను ఉండనే అన్నా. లేదు ఇది మీరు ఉంటేనే అందం ఉంటుంది. నేను వేరే వాళ్ళని పెట్టి యాదో అంటే కాదు, మీరు ఉండాలి కంపల్సరీ. నన్ను కానీ అర్జున్ పైల్వాన్ని కానీ సందీప్ని కానీ పెట్టిండు. అంటే ఇప్పుడు ఈ దున్నరాజులకు మీరు ప్రత్యేకంగా గజ్జలు అలంకరణ చేస్తుంటారు. అంటే ఒకదానికి మేము గతంలో చూసినట్లయితే బంగారు ఆభరణాలతో తయారు చేసారు దాన్ని. అంటే ఆ బాహుబలిని 2022లా బాహుబలి దల్వీర్ డైరీ ఫారం కింద ఒక 5 ఏళ్ళు ఫ్రీ పంపించాడు ఆయన. ఆయనకు మనం ఏమన్నా ఇవ్వాలి అనుకొని దానికి ఒక 3 కిలోల బంగారం బాహుబలికి వేసాడు. మరి ఉందా ఇప్పుడు ఆ గొలుసు పంపించండా మీ ఫ్రెండ్? లేదు పంపించలేదు. అంటే ఆయన తెచ్చిండు వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చింది. అది ఉన్నది ఆ రోజు వేస్తాం మళ్ళీ ఆయనకు 5 ఏళ్ళ తర్వాత ఆయన ఇంకోటి ఏమైనా చెప్పిద్దాం మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఒకటి. మరి ఇవి ఇక్కడ వాతావరణము చేంజ్ ఉంటుంది. ఇప్పుడు నార్త్కు సౌత్కు చాలా ఫరక్ ఉంటుంది, వెదర్ ప్రాబ్లం ఉంటుంది. మరి ఇప్పుడు ఒక 2 రోజుల ముందే వచ్చినాయని చెప్తున్నారు, ఇంకో 2 రోజులు 3 రోజులు ఇక్కడనే ఉండవలసి ఉంటుంది. సో మరి ఇప్పుడు వీటికి తీసుకునే ఆహారం కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి దానా కుట్టి చున్ని చూసుకోండి. ఇవే వచ్చినాయి. ఖాళీ మేము ఇక్కడ ఇచ్చేది పాలు, సేపులు, డ్రై ఫ్రూట్స్ ఇస్తాం. అంటే ఆ పాలు డ్రై ఫ్రూట్స్ షేపులు అంటున్నారు. ఎన్ని కేజీలు పెడతారు ఒక్కొక్క దున్నరాజు? డైలీ ఒక్కో దున్నరాజుకు 20-25 లీటర్ల పాలు తాగుతాయి ఒక్కొక్కటి. పొద్దుగల పొద్దుమికి 2 పూటలు మాలిష్ అవుతుంది. ఇవన్నీ మేము ఇప్పించేస్తాం. డ్రై ఫ్రూట్స్ అవి మేము ఇప్పిస్తాం. అంటే ఇక్కడ వాటర్ తాగుతుంటాయా అవి బాగానే? అంటే ఇక్కడ ఈ హైదరాబాద్కు సంబంధించి అంటే ఈ వాటర్ మినరల్ బాటిల్లా కొంచెం ఉప్పు వేసేస్తే అవి తాగుతాయి. మరి ఈ రోజు దీపావళి, ఈ రోజు యాదవుల దగ్గర ఏం స్పెషల్ ఉంటుంది? ఎల్లుండి సదర్, అవును, ఆ రోజు ఇంకో రకంగా ఉంటుండొచ్చు, కానీ ఈ రోజు ఏం స్పెషల్ ఉంటుంది? ఇలా ఏం లేదు. ఇలా లక్ష్మీ పూజలు అవుతాయి. దాని తర్వాత గోమాత పూజ ఉంటుంది. దాని తర్వాత దున్నరాజు పూజ ఉంటుంది. మా ఇంట్లో దున్నపోతులు కానీ ఇది నా ఇంటిదే. ఇప్పుడు నా ఇంటికి వస్తే నా ఇంటిదే అవుతుంది కదా, నా ఇంటిదే. దీనికి ఇలా పూజలు గీయలు చేసి మంచిగా ప్రశాంతంగా వండబెడతాం, కడిగి చేసి. రేపు ఎవరైనా అడుగుతారు, మా యాదవులే కదా, ఇప్పుడు ఖైరతాబాద్ కానీ, అమీర్పేట్ కానీ, సైదాబాద్ కానీ ఇంకా ప్రాంతాలలో అవుతాయి. రేపు ఆ సదర్కు మేము పోతాం. దున్నపోతులు ఏడికి పోవు, ఇన్నే ఉంటాయి. ఎల్లుండి మా ప్రదక్షిణలకు 2 తారీఖు రోజు సాయంత్రం 9 గంటల నుంచి మనది స్టార్ట్ ఉన్నది. ఆ రోజు అందరూ ఆహ్వానితులే. హైదరాబాద్లో సదర్ ఎన్ని చోట్ల నిర్వహిస్తారు? దాదాపు ఒక 60-70 జాగాలలో నిర్వహిస్తారు. దీపావళి తెల్లారి మరుసటి రోజు ఒకటే సదర్ ఉంటుంది, అది నారాయణగూడ సదర్. ఆ నారాయణగూడ సదర్కు ఎన్ని దున్నరాజులు వస్తాయి? ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ఎవరెవరిది ప్రత్యేకతంగా నిలిచేది అక్కడ? ఏ దున్నరాజు బాగుంటుంది అక్కడ? ఎవరు చేసింది బాగా అనిపిస్తుంది? ఇప్పుడు నాది నేనే గ్రేట్ అనుకుంటా కదా. చాలా మంది ఉన్నారు, చాలా మంది చేస్తారు. లడ్డు యాదవ్ అంటే ఫేమసే, పెద్ద మంచి దున్నపోతులు తెస్తాడు అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు మీతోటి ఢీ కొట్టడానికి కూడా ఇంకెవరన్నా ఉన్నారా? తీసుకొస్తారా అట్లా? అది మీరు చెప్పాలన్నా, నేను చెప్తే బాగుంటది. అంటే ఇప్పుడు మీకు అందరు యాదవులే, అందరు తెస్తారు, అందరిది మంచిగా ఉంటుంది. నాదే కాదు, అందరిది మంచిగా ఉంటుంది. నేను కాంట్రిబ్యూషన్ మాట్లాడా, నాకు నాది నా ఎంబడి నేను పీస్ఫుల్గా మంచిగా అయిపోవాలని దేవుని ప్రార్థించుకొని వెళ్తా.
దేవుని ప్రార్థించుకొని వెళ్తా, అట్లనే పోయేసి వస్తా. అంటే దాదాపుగా ఆ రోజు నారాయణగూడలో ఎన్ని ఒక 200 నుంచి 300 దున్నపోతులు వస్తాయి. అందరిది మంచిగా ఉంటుంది, నాదే కాదు, అందరు మంచిగా. అంటే ఎక్కడన్నా జిల్లాల నుంచి కావచ్చు, గ్రామాల నుంచి అన్ని ఓన్లీ తెలంగాణ జిల్లాలకి చాలా దున్నపోతులు వస్తాయి నారాయణగూడ సదర్కు. బోన్పల్లి తీసుకో, బుల్లారం తీసుకో, ఖైరతాబాద్ తీసుకో, అమీర్పేట తీసుకో, పంజాగుట్ట తీసుకో, ఇవన్నీ చుట్టుముట్టు మొత్తం నారాయణగూడ సదర్కు వస్తాయి. సో మరి ఇప్పుడు ఆ సదర్ రోజు మీరు ప్రత్యేకంగా ఏం పూజ చేస్తారు, ఎవరిని తలుచుకుంటారు, మీ దేవుడు ఏంటి, మీ కులదైవం ఏంటి, మీరు ఎట్లా దాన్ని మరి ఇది ఇప్పుడు దీన్ని ఒక రేంజ్లో తీసుకుపోతుంటారు ఇక్కడ నుంచి ఊరేగింపుగా, దీన్ని ఎట్లా తీసుకుపోవాల్సి వస్తుంది? దేవుళ్ళ ఆశీర్వాదం, అందరు దేవుళ్ళ ఆశీర్వాదం నా ఎంబడి ఉంటుంది. నేను అందరు దేవుళ్ళని పూజిస్తా, కృష్ణునికి కానీ, మల్లన్నకి కానీ, పెద్దమ్మ తల్లిని కానీ, అందరు దేవుళ్ళ పాటు మా అన్నదమ్ములది, మా అన్నలు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు, మా పెదనాలు ఉన్నారు, మా నాయన ఉన్నాడు, మా కాక ఉన్నాడు. వీళ్ళ ఆశీర్వాదం మాకు కావాలి, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. మా అన్నదే విగ్రహం పెట్టుకొని వెళ్తా, ఆయనదే ఆశీర్వాదం పెద్ద. ఈడికెళ్ళి ర్యాలీగా పోయేటప్పుడు దాదాపుగా ఎంతమంది పాల్గొనవచ్చు మీ ర్యాలీకి? దాదాపు 1,00,000 మీదనే ఉంటారు లేదా మీ అంబడి ఇక్కడ నుండి. ఈసారి ఏమన్నా కొత్త పాట ప్రిపేర్ చేయించారా మీరు ఈ దున్నరాజు పైన? ఎవ్రీ ఇయర్ ఒక 4 పాటలు కంపల్సరీ అవి పిల్లలు చేపిస్తారు. మరి ఏ రోజు అది రిలీజ్ అవుతుంది 6 గంటలకు. 6 గంటలకు రిలీజ్ అవుతుందా? సో మరి ఇప్పుడు ఈ పండుగకు, ఈ సదర్ ఉత్సవాలకు మీ బంధువులను, బలగాన్ని, మీ ఫ్రెండ్స్ అందరినీ మీరు ఆహ్వానిస్తారా? అందరు పెద్ద మనుషులు ఉన్నారు మాకు. ఇంకా ఇప్పుడు సూరి పైల్వాన్ ఉండొచ్చు, చిన్న సిరిసెల్లం ఉండొచ్చు, చీపి యాదయ్య గారు కానీ, గొంటి శంకర్ యాదవ్ కానీ, బత్తుల బాబురావు యాదవ్ గారు కానీ, లక్ష్మణ్ యాదవ్ గారు కానీ, ఇట్లా తీసుకుంటూ పోతే వీళ్ళందరూ నాకు అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళే. ఇట్లా చేయాలి, దీన్ని మీ కుల బంధువులు అనుకోవచ్చు కదా మేము. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు అన్ని మాక్సిమం యాదవ్. సో కాకుండా నాకు కులాలకు అతీతంగా నాకు ముస్లిమ్స్ కానీ, ప్రతి కులం, గౌడ్స్ కానీ, ముదిరాజ్ కానీ, కాసాని జ్ఞానేశ్వర్ గారు లాస్ట్ ఇయర్ గొలిచి ఇచ్చిండు, ఆయననే. ఆ గొలిచి అనేది ఆయననే ఏమన్నా ఇప్పిద్దాం తమ్మి మనకు నమ్ముకొని వచ్చిరాళ్ళు అనేసి ఇప్పించిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కుతుంది. సో మరి ఇప్పుడు ఈ సదర్ ఉత్సవాలకు రాజకీయ నాయకులను ఎవరిని ఆహ్వానించడం లేదా మీరు? ప్రతి రాజకీయ నాయకుడు వస్తాడు. కళ్యాణ్ వెంకటేష్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ, అనిల్ యాదవ్ గారు కానీ, ఇట్లా అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు వస్తారు. సో వచ్చేసి దీన్ని దున్నపోతును దర్శనం చేసుకొని ఆ విధంగా వస్తారు, పట్టుకొని ఫోటో దిగుతారు. మాతో ఏదో సన్మానం చేయాలో అది చేస్తాం, చేసుకోండి. ఇప్పుడు పెద్ద మనిషి నందకిషోర్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన అందరికి సన్మానం చేస్తుంటాడు. వచ్చిన వాళ్ళని మేము అందరం వచ్చిన వాళ్ళకి మంచి రిసీవ్ చేసుకుంటాం. భోజనాలు ఉంటాయి మా తన, ఎంత మంది అన్నారని అంతమంది. ఇప్పుడు మీ దగ్గరికి అక్క చెల్లెళ్ళు, బావలు, బామ్మర్దులు వస్తారు, వాళ్ళకి పండుగని స్పెషల్ అదే కదా. ఇప్పుడు మా అక్క వాళ్ళు వచ్చారు అనుకో, మేము వాళ్ళ కాళ్ళు మొక్తాం, మా బావ కాళ్ళు మొక్తాం. మేము బావలం అయితే మా బామ్మర్దులు వచ్చి మా కాళ్ళు మొక్తాం. ఏమన్నా వాళ్ళకు ఇది ఆనవాదిగా అప్పటి నుంచి మాకు అలై బలై ఈ కార్యక్రమం ఉండదు. దీవాళి తెల్లారి సదర్కే ఉంటది, దసరా పండుగ కంటే ఎక్కువ దీవాళికే ఉంటది. వాళ్ళకి మన కట్నం ఇస్తారా మీ అక్క చెల్లెళ్ళకు ఈ పండుగకి వస్తే? ఇక ఇంటికి వస్తే ఆడవిళ్ళకి కట్నము, కడుపు నిండా భోజనాలు అయితే అది ఎప్పటికి ఉంటాయి. సో ఈసారి అన్ని దున్నపోతులు 6 తెచ్చినామని చెప్పారు. 6 టోటల్ గా ఈసారి 25 దున్నపోతులు మా ఇంటి దగ్గరకి నుంచి వెళ్తాయి. చెప్పల్ బజార్ నుండి, చెప్పల్ బజార్ పెంటయ్య యాదవ్ కాడికి స్టార్ట్, తర్వాత బాబయ్య యాదవ్, శివయ్య యాదవ్, వీరప్ప యాదవ్, పరశురామ్ యాదవ్, ఇట్లా మల్లేష్, ముద్రగనం మల్లేష్ యాదవ్ మా మేనమామ, ఆయన కాడికి లాస్ట్. ఆడికించి ఇక మేము సదరికి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు 1,00,000 మందితో వెళ్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ 25 దున్నపోతులు 1,00,000 మంది అంటున్నారు. మరి లాండ్ ఆర్డర్ ఏమన్నా? అంటే పోలీసు వాళ్ళు మంచి సహకరిస్తారు మాకు. వాళ్ళు మొన్ననే పిలిచారు, మాట్లాడాను, ఏమేమి పెడుతున్నావు, ఇట్లా డీజే బ్యాండ్ ఉంది. ఓకే, మేము పెట్టాం డీజే. ఇట్లా మాకు ధనకి అనే ఒక బ్యాండ్ ఉంది స్పెషల్గా, ఆ బ్యాండ్ పెట్టుకొని మేము వెళ్తామని చెప్పి. ఎందుకంటే మొన్న బతుకమ్మ ఉత్సవాలలో చూసినాం మనం, డీజే అనేది 10 గంటల లోపే బంద్ చేసారు. సో ఇప్పుడు మీరు ఈ ఉత్సవం మేము పెడతలేము డీజే
గవర్నమెంట్కు వ్యతిరేకం ఏది చెయ్యము. ఆ. అంటే లడ్డు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అనుకోవచ్చా? లేదు, నేను బీజేపీ పార్టీనే ఉన్నా, ఆ. అందరితో కలిసి ఉంటాను, ఇప్పుడు అందరు నవ్వానించిన అంటారు. అందరినీ ఆహ్వానిస్తాను. సరే, ఒకసారి మా టీవీకి చెప్పండి ఎక్కడి నుంచి రావాలి ఏంటి, మీ కుల బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ ఎట్లా ఏ సంఖ్యలో పాల్గొనాలో ఒకసారి చెప్పండి. ఆర్జే టీవీ వాళ్ళకు, ప్రేక్షకులకు, నా బంధుమిత్రులకు అందరికీ దీపావళి రోజు 2వ తారీఖు రోజు సాయంత్రం 9 గంటలకు ఊరేగింపు, దున్నపోతుల ఊరేగింపు సదర్ కార్యక్రమం ఉంటుంది. అందరు ఆహ్వానితులే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, సో ఇది ఈరోజు సదర్ ఉత్సవాలు మాత్రం చెప్పల్ బజార్లోని లడ్డు యాదవ్ దగ్గర నుంచి చాలా దున్నపోతులు ఇక్కడ నుంచి దాదాపుగా 25 వెళ్తాయని చెప్పారు వాళ్ళు. అంటే లక్షలాది మంది ఇక్కడ పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ దాదాపుగా ఒక 6 దున్నపోతులు అయితే షెడ్లో మనకు కనిపిస్తున్నాయి, ఇంకా 2 బయటకు వెళ్ళినాయి, ఇప్పుడు 4 అయితే మనం చూస్తున్నాము. ఇలాగా అంటే లక్షలాది మంది ఇక్కడ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన చెప్పడం అనేది జరిగింది. సో ఇది లడ్డు యాదవ్తోని ఈరోజు ఫేస్ టు ఫేస్. నమస్తే అన్న.